చీర్స్. ఏయ్ ఆగాగు. బమ్ చికి బమ్ బమ్ బమ్. తాగరా తాగుబోతేదవా. ఏంటి అన్ని వెజ్ స్నాక్స్ ఉన్నాయి? నాన్ వెజ్ తెప్పించాల్సింది. ఆర్డర్ చేశాను, లొకేషన్లోనే ఉన్నాడు, వస్తున్నాడు. ఈ బాత్తో నేను ఇంకో పెగ్ ఎక్స్ట్రా తాగేస్తాను. సార్ మీ ఆర్డర్ సార్. సార్ ఏంటి టిప్పా? కాదు సార్, రేటింగు. ఊరికి ఇచ్చేదే కదా, ఇస్తానులే ఏళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ. బాబు బాబు, నిన్నెక్కడో చూశానయ్యా. ఎక్కడ సార్? నువ్వు హరిదాస్ గారి వాళ్ళ అబ్బాయివి కదా? అవును సార్. మా ఊరి హరిదాస్ గారి వాళ్ళ అబ్బాయి. హరిదాస్ అంటే నెత్తి మీద అక్షయపాత్ర పెట్టుకుని తిరగాలి. ఈడేటి పొట్లాలు పట్టుకుని తిరుగుతున్నాడు. ధనుర్మాసం కదమ్మా, మీ నాన్నగారేమో కాలం చేశారు. ఆ వృత్తిని నువ్వు కొనసాగించొచ్చు కదమ్మా. చలికి నిద్ర లేవడం కష్టం అవుతుందేమో. అయినా ఈ జనరేషన్ వాళ్ళకి పద్ధతులేం తెలుసు? బొట్టు పెట్టుకో, గుడికెళ్ళు, గోవిందాను అంటే నామోషి. పద్ధతులు అని కూర్చుంటే పనులు జరగట్లేదు సార్. ధనుర్మాసం వచ్చింది అంటే ఉదయాన్నే 4 గంటలకు నిద్రలేచేవారు సార్ నాన్నగారు. 5 గంటలకల్లా రెడీ అయ్యి తలపైన అక్షయ పాత్ర, చేతిలో భజన చెక్కలు, కాళ్లకు గజ్జెలు కట్టుకొని ఊర్లోకి బయలుదేరేవారు. కోడికూత కన్నా ముందు హరిదాసు గారి కీర్తన వినపడేది సార్. ఇంటి నుంచి అడుగు బయట పెట్టింది మొదలు మరలా తిరిగి ఇంట్లో అడుగు పెట్టేదాకా బయట పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకునేవాళ్ళు కాదు సార్ నాన్నగారు. ధాన్యం పెట్టే ప్రతి ఇంటి ముందుకెళ్ళి కూర్చొని నుంచునేవాళ్ళు సార్. 60 ఏళ్ల వయసులో కూడా వచ్చిన ప్రతి ధాన్యపు గింజని ఇంటికి తీసుకుని వచ్చేవాళ్ళు. ఎందుకంటే అవే మాకు జీవనాధారం కాబట్టి. నాన్నగారిని నమ్ముకొని 2 పనివాళ్లు ఉండేవాళ్ళు సార్. మనిషికి 500, ఇద్దరికి 1000 రూపాయలు. ఇప్పటిదాకా చెప్పిందంతా వినటానికి బాగుంది సార్. ఇప్పుడు జరిగింది చెప్తాను. ఇది వినటానికి బాగోదు సార్. రోజుకు 2 మూటల బియ్యం వచ్చాయి సార్. నెలకి 60 మూటలు. మూటలు మోసిన వాళ్ళకి రోజుకు 1000 రూపాయలు చొప్పున నెలకి 30,000. నెల మొత్తం తిరిగిన హరిదాసుకు కూడా మూటల మీద వచ్చేది అదే 30,000. అదేంటి కేజీ బియ్యం 50, టిక్కీ బియ్యం 1500 కదా? అవి మంచి బియ్యం సార్, ఒకే రకమైన బియ్యం. కానీ అక్షయ పాత్రలో వచ్చేవి 4 ఇళ్ల బియ్యం, 4 పెట్టిన బియ్యం. లేనోడేమో ఉన్నట్టుగా మంచి బియ్యం పెడుతున్నాడు, ఉన్నోడేమో లేనట్టుగా రేషన్ బియ్యం పెడుతున్నాడు. పెడుతుంది. మూటలు మూసిన వాళ్ళకొచ్చింది 30,000. హరిదాస్ గారికి వచ్చింది కూడా అదే 30,000. వాళ్ళకేమో డబ్బులిచ్చేవాళ్ళం, మేమేమో బియ్యం తినేవాళ్ళం. అమ్ముకోవడం కన్నా వండుకోవడం నయమని. అక్షయ పాత్రలో ఏం పెట్టినా 2 రెట్లై తిరిగి వస్తుందనేది మన సాంప్రదాయం. రేషన్ బియ్యం పెడుతున్నారు అంటే వాళ్ళు 2 రెట్లు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు సార్. హరిదాస్గా నాన్నగారికి 50 సంవత్సరాలు ఫీల్డ్ సార్. అనుభవంతో పాటు ఆస్తమా కూడా పెరిగింది. మంచులో తిరిగి తిరిగి మనిషి వీక్ అయ్యారు. హెల్త్ బాలేదని హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు ఖర్చు అవుద్ది అన్నారు. నాన్నగారు మాత్రం నా వెనకాల ఊరుంది, నాకేమైద్ది అన్నారు. డబ్బులు అవసరమని 4 ఫోన్ చేస్తే 4 మాటలు చెప్పారే గాని 4 రూపాయలు ఎవరూ ఇవ్వలేదు సార్. ఊరికి సంస్కారం పోయింది, నాన్నగారికి ప్రాణం పోయింది. పండగ అంటే పెద్దలు పిల్లలు, నగలు బట్టలు, ఆటలు అరిసెలే అనుకుంటున్నారు కానీ హరిదాస్ కూడా అని ఏ ఒక్కరూ అనుకోవట్లేదు సార్. హరిదాసు గజ్జెగట్టి ఇంటి ముందర ముగ్గులో నుంచుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అంటారు. అదే హరిదాసు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏ ఇంట్లోంచి లక్ష్మీదేవి బయటికి రాలేదు సార్. బ్రహ్మముహూర్తంలో భజన చెక్కల చప్పుడు వింటే రాక్షస గణాలు పరిగెడతాయి అంటారు.
కానీ ఆఖరి క్షణంలో హరిదాస్ గారి గుండె చప్పుడు వినటానికి ఏ మనిషి గణం రాలేదు సార్. అక్షయ పాత్రను తలమీన పెట్టుకున్న పరమాత్మ హరిదాస్ అంటే. ఆత్మ జీవాత్మ ఇవి రెండు కలిపితే పరమాత్మ. ఎదురుగా ఉన్న జీవుడికి ఆహారం దొరుకుతుంది, గాలిలో ఉన్న ఆత్మలకు కూడా పిండాల రూపంలో ఆహారం దొరుకుతుంది. కానీ పరమాత్మ అనే హరిదాస్ గారికి ఏం మిగలడం లేదు సార్. మీకు పండగ అంటే వచ్చిపోయే ఒక్క రోజు సార్. మాకు పండగ అంటే 364 రోజులు వెయిట్ చేస్తే వచ్చే ఒకే ఒక్క రోజు సార్. మీరు చెప్పినట్టు పొట్లాలు మోసుకుంటే కనీసం కడుపన్నా నిండుతుంది సార్. అదే సంస్కృతులు సాంప్రదాయాలు మోస్తే కుటుంబం గడవట్లేదు సార్. వృత్తులు, వాటిని చేసే మనుషులు, కళలు, కళాకారులు, సంస్కృతులు, సాంప్రదాయాలు, పండగలు, పద్ధతులు ఇవన్నీ నశించిపోయే రోజు గనక వస్తే నీకు 100 ఎకరాల పొలం ఉన్నా, 100 కోట్ల డబ్బున్నా, నీ భార్యకు 10 పట్టు చీరలున్నా, 10 కేజీల బంగారం ఉన్నా, నీ కొడుకు 10 సంవత్సరాల అప్డేటెడ్ వర్షన్లో ఉన్నా వేస్ట్ సార్. కళ్ళు తెరిపించావు తమ్ముడు. మన ఊరోళ్లతో మాట్లాడి మీ కుటుంబ పోషణ నేను చూసుకుంటా తమ్ముడు. వాళ్ళు చూడకపోతే నేను చూసుకుంటాను. ఇన్ని తెలిసిన నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, మన ఊళ్ళో మా హరిదాస్ గారిలాగా. ఈసారి పండక్కి నువ్వే మా హరిదాసు వస్తావు కదా మన ఊరు? వస్తా సార్. ఈ సంక్రాంతికి హరిదాస్ గారు వస్తున్నారు. హరిదాస్ గారికి మేమున్నాం. మరి మీ ఊరి హరిదాస్ గారికి ఎవరున్నారు? మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.